ఈరోజు కాకరకాయ నిల్వ ఉండే వేపుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా సగాన్ని కట్ చేసుకొని నీళ్ళలో వేసి దాంట్లో ఉప్పు, పసుపు, చింతపండు ఈ మూడు వేసి ఒక ముక్క మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత దానికి కావాల్సిన సామాగ్రి: ధనియాలు 2 స్పూన్లు ధనియాలు, 10 వెల్లుల్లిపాయ రేకులు, 10 ఎండుమిర్చి, 2 స్పూన్లు పుట్నాల పప్పు, 2 స్పూన్లు నువ్వులు, జీలకర్ర, స్పూనున్నర జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నూనె. ఇవన్నీ ఉడికాక నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ధనియాలు, జీలకర్ర ఇలా తీసుకొని నువ్వులు కూడా వేయించాలి. వేయించుకోవాలి. ఉల్లిపాయలు తీసుకోవాలి. అప్పుడు స్టవ్ కట్టేసి ఈ వేడి మీద పుట్నాల పప్పు వేయించాలి. ఇవన్నీ మెత్తగా మరుంగా మిక్సీ పట్టాలి. స్టవ్ వెలిగించి నూనె వేసి వేడి చేయాలి. మెల్లగా ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి. ఆ వేయించినవన్నీ మిక్సీలో వేసి ఇలా కొంచెం బరకగా మిక్సీ కొట్టుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి ఇవి దీంట్లో తీసుకోవాలి. ఒక్కొక్క ముక్క ఎర్రగా వేయించాలి. సిమ్లో పెట్టి వేయించాలి. దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఆ నీరంతా పోయి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. వేయించిన ఉల్లిపాయలు, మిక్సీ పట్టిన పొడి, రెండు స్పూన్ల ఉప్పు, మూత పెట్టి 10 నిమిషాలు దగ్గర అయ్యాక మళ్ళీ ఒకసారి చూసుకొని అప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి. మగ్గ పెడితే కూర అయిపోయినట్టే. కాకరకాయ కూర వేపుడు అయిపోయినట్టే. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించి వేసుకోవాలి. ఎంతో గుమ్మలాడే కాకరకాయ కూర రెడీ.